Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఫుల్ జోష్లో వైసీపీ సోషల్ మీడియా. ఏ పార్టీకి అయినా సోషల్ మీడియా వింగ్ బలంగా ఉంటేనే నేడు జనంలోకి సులువుగా వెళుతుంది. అది నిజాలైనా అబద్ధాలైనా సులువుగా జనాలకు చేరవేస్తుంది. సామాజిక మాధ్యమాల రోజులు కాబట్టి ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎంత బలంగా ఉంటే అంత పార్టీకి ప్లస్ అవుతుంది. ప్రధాన మీడియా కొంత ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నప్పటికీ అదే సమయంలో సోషల్ మీడియాలో చైతన్యం తేవడానికి తప్పుదోవ పట్టించడానికి కూడా కారణమవుతుంది. అందుకే ప్రతి పార్టీ సోషల్ మీడియా వింగ్ బలంగా ఉండాలని కోరుకుంటుంది. ప్రతిపక్షాలకు ధీటైన విమర్శలు చేయాలని, అధికార పక్షం తప్పులను ఎత్తి చూపేందుకు విపక్షం సోషల్ మీడియాని ఉపయోగించుకుంటుంది. నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ బలంగా ఉండేది. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారానే నిలదీస్తున్నారు. కూటమి పార్టీలో లుకలుకలు వారే బయట పెడుతున్నారు. ఉచిత ఇసుక విధానంలో లుసుగులను కూడా వారే బాహ్య ప్రపంచానికి చెబుతున్నారు. ఇక చంద్రబాబు నిర్ణయాలపై కూడా నేరుగా సోషల్ మీడియా ద్వారానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి జైలులో 52 రోజులు ఉన్న సమయంలో ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా పోషించిన పాత్ర అంతా ఇంత కాదు. దానివల్లనే ప్రపంచవ్యాప్తంగా 60 దేశాలలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగు ప్రజలు ఆందోళనకు దిగారనడంలో అతిశయోక్తి లేదు. ఇక 2024 ఎన్నికలలో ఓటమి తర్వాత వైసీపీ సోషల్ మీడియా డల్ అయింది. అయితే మళ్ళీ యాక్టివ్గా కనిపిస్తోంది. వైసీపీ సామాజిక మాధ్యమాల ద్వారానే తమ అభిప్రాయాలను ప్రజలకు తెలియజెబుతుంది. లైలా మూవీ ప్రమోషన్స్లో భాగంగా సినీ నటుడు పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్పై ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ దెబ్బకు కలెక్షన్లే పడిపోయాయని చెప్పక తప్పదు. హ్యాష్ ట్యాగ్ ద్వారా వేలాది మంది స్పందించి బాయ్కాట్ లైలా అంటూ నినదించారు. ఇక మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత కూడా వైసీపీ సోషల్ మీడియా వింగ్ కూడా అక్రమ అరెస్టులంటూ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ ప్రారంభించింది. మొత్తం మీద నేతలు యాక్టివ్గా లేకపోయినా సోషల్ మీడియా మళ్ళీ రైజ్ కావడంతో వైసీపీకి కొంత ఊపిరి వచ్చినట్లయింది. ప్రస్తుతం ఏపీలో టీడీపీ వైసీపీ మధ్య సోషల్ మీడియా వార్ మొదలైంది.